మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను కుజ భగవానుడి యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ ఎవరి యొక్క లగ్నంలో కానీ జాతకంలో కానీ 1లో 2లో 4లో 7లో 8లో 12లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది. కనుక ఎవరికి ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అనుకుంటున్నటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని కుజ భగవాన్ని కోరుకుందాం. ఈ కుజ భగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో నీచభంగ రాజయోగ సంచార స్థితి, అంటే కుజుడు కర్కాటక రాశిలో నీచబడడం జరుగుతుంది. కనుక ఎలాంటి విధి విధానాలు మనం పాటించాలి, ఆయన ఆశీస్సులు ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం. 21/10/2024 నుండి 21 జనవరి నెల 2025 నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం వరకు ఈ కుజ భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కనుక కుజుడు అనగానే రుణానికి, రోగానికి, శత్రువులకు, కారాగారము, కోర్టు సమస్యలు, రుణ సమస్యలు, అకాల కరణాలు అంటే కలహాలు, చిన్న ఏ కారణం లేకపోయినను మీ పైన నింద మోపడం, అనేక సమస్యలతో కొట్టుమిట్లాడడం, మీరు మౌనంగా ఉన్నా మీరు ఏదో అన్నారని చెప్పి మీ పైన అపవాదు కలిగించే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలన్నట్లయితే వీలైనంత వరకు ప్రతి మంగళవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మనకు కుజహోర జరుగుతూ ఉంటుంది. కనుక అలాంటి కాల సమయంలో సూర్య నమస్కారము, ఎరుపు వస్త్రాలు ధరింపచేయడము, కందులను ఆవుకు ఆహారంగా ఏర్పాటు చేయడము, అలాగనే బ్రాహ్మణుడికి 700 గ్రాముల కందులని దానం చేయడము, కుజ భగవానుని చుట్టూ 7 సార్లు సంపూర్ణంగా ప్రదక్షిణ చేయడము, వీలైతే అంగారక స్తోత్రాన్ని, రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన పరిస్థితి కలుగుతూ ఉంటుంది. కనుక అందరికీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏడాది తర్వాత కుజ భగవానుడు కర్కాటక రాశిలో నీచ స్థితిలో సంచారం చేయడం, సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చినట్టే ఉంటాయి, ఉద్యోగ ప్రయత్నాలు వచ్చినట్టే కనిపించడం, అలాగనే విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడం, అనేకమైనటువంటి కొత్త ఆలోచనలు, కొత్త పరిస్థితులు ఉంటాయి. అందుకే మనం ఎక్కడ ఉన్నాము, సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులతో ఉన్నామా మన జీవితం సాఫల్యం కలుగుతుంది. దుష్ప్రవర్తన దుండగులతో కలిసి ఉన్నామా మన జీవితము దుర్భరమైన పరిస్థితి ఉంటుంది. కనుక మనం ఎక్కడ ఉంటున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో లావాదేవీలు చేస్తున్నాం అనేటువంటిది మన వ్యక్తిగత మీద ఆధారపడి ఉంది. కనుక వీలైనంత వరకు ప్రేమ జోలికో, వివాహేతర సంబంధాల వాటి జోలికో వెళ్లకుండా ఉండడం మానవ ప్రయత్నం చేయండి, అంతా మంచే కలుగుతుంది. ఈ కుజ భగవానుడు జాతకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంచార స్థితిలో ఉంటాడు. పుట్టినప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఇలా కర్కాటక రాశిలో నీచమైనటువంటి స్థానంలో సంచారం చేయనప్పుడు అనేక రకాలుగా మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, సీజనల్గా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రతిరోజు కుజహోర ఉంటుంది. అలాంటి కుజహోరలో వీలైనంత వరకు ప్రయాణం చేయకపోవడం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం చేయడం వలన 90% వరకు ప్రమాదాలను, ఆపదలను నివారణ చేసుకోవచ్చు అని చెప్పి గమనించాలి. అలాగనే అంగారకుడు అంటే ప్రతి దేవాలయంలో, శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. మీ పేరుపైన ప్రతిరోజు అర్చన చేయించుకోవడం కుదరలేదు, ప్రతి మంగళవారం పూటన స్వామివారికి అర్చన చేయించి ఎరుపు వస్త్రాలను అలంకారం చేయించి ఆ కందులను దానం చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.